హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నరేంద్ర గానిపూడి. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి ఇంట్లోనే ఉంటూ చెస్ట్ అండ్ ట్రైసెప్ ఎలా బిల్డ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. చెస్ట్కి వచ్చేసి 3 వేరియేషన్స్, ట్రైసెప్స్కి వచ్చేసి 2 వేరియేషన్స్. ఇలా షోల్డర్ రొటేట్ అండ్ హ్యాండ్స్ రైట్. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్ అనేవి మనం ఇలా షోల్డర్ విడ్త్లో తీసుకొని పుషప్స్ అయితే స్టార్ట్ చేయాలి. సో దీనికి స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా పుషప్స్ అయితే తీయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డిక్లైన్ పుషప్స్. దానికోసం ఇలా కాళ్ళను కొంచెం ఇలా హైట్ తీసుకొని సేమ్ షోల్డర్ విడ్త్లో హ్యాండ్ తీసుకొని దీన్ని కూడా స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ పుషప్స్. దానికి కూడా సేమ్ ఇలా హ్యాండ్ షోల్డర్ విడ్త్లో తీసుకొని కొంచెం హైట్ ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని దీన్ని కూడా స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా పర్ఫామ్ చేయాలి. చెస్ట్ ప్రెస్ అనమాట. దీనికోసం 2 ఇటుక పిల్లలు ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఇలా పెట్టుకొని చెస్ట్ అప్ చేసుకొని ఇలా స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ ఫ్లై అనమాట. దీనికోసం సేమ్ చేతులు ఇలా పెట్టేసి ఇలా స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా అయితే పర్ఫామ్ చేయాలి. దీనివల్ల మన ఓవరాల్ చెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. సో దీనికోసం ఇలాగా చిన్న హైట్ అయితే తీసుకొని దీన్ని కూడా ఇలా సెట్ చేసుకుని ఇలా స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా అయితే పర్ఫామ్ చేయాలి. దీనివల్ల మనకి లోయర్ చెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనకి ఇంక్లైన్ ప్రెస్ అనమాట. సేమ్ ఇలాగే హైట్ తీసుకొని ఇలాగా తీసుకొని ఇలా స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా పర్ఫామ్ చేయాలి. దీనివల్ల మనకి లోయర్ చెస్ట్ అనేది ఇంకాస్త బిల్డ్ అవుతుంది. స్లోగా. వేరియేషన్ వచ్చేసి ట్రైసెప్ డిప్స్ అనమాట. సో దానికోసం ఇలా కుర్చీ కానీ ఏమైనా తీసుకొని కాళ్ళకి ఇలా కొంచెం హైట్లో అయితే సెట్ చేసుకొని దాన్ని ఇలాగా చూడండి ఇట్లా స్లోగా పర్ఫామ్ చేయాలి. దీనివల్ల మనకి అవుటర్ ట్రైసెప్ లాటర్ అయితే ట్రైన్ అవుతుంది అనమాట. మనకి క్లోజ్ గ్రిప్ పుషప్స్ అనమాట. దీనివల్ల మనకి ట్రైసెప్ అవుటర్ అండ్ ఫుల్ ట్రైసెప్ అయితే ట్రైన్ అవుతుంది. దానికోసం మీరు 2 చేతులు ఇలా దగ్గరికి అయితే తీసుకొని కాళ్ళని స్లైడ్గా పెట్టుకొని స్లో అండ్ కాన్సన్ట్రేషన్గా అయితే పర్ఫామ్ చేయాలి. మన ఓవరాల్ చెస్ట్ అండ్ ట్రైసెప్ అయితే బిల్డ్ అవుతుంది. దీనికోసం ఎటువంటి ఎక్విప్మెంట్ అయితే అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.